నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం మనం బేగంపేటలోని మెథడిస్ట్ కాలనీలో ఉన్నటువంటి శ్రీవత్స అపార్ట్మెంట్స్లో ఉన్నాము. ఇక్కడ ఒక చిన్న ప్రమాదం రెండు నిండు ప్రాణాలను కోల్పోయేలా చేసింది. ఒకసారి మీరు పైన చూసినట్టయితే కనుక ఏదైతే అక్కడ బాల్కనీ ఉందో ఆ బాల్కనీ కూలిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా అకస్మాత్తుగా కింద పడిపోవడం జరిగింది. సో ఒకసారి మన కింద వాళ్ళు ఏదైతే నిన్న జరిగినటువంటి ఇక్కడ దృశ్యాలలో వీళ్ళు క్లీన్ చేసినట్టు అవ్వచ్చు, లేకుంటే అక్కడ రక్తపు మరకలు అవ్వచ్చు, వీళ్ళు క్లీన్ చేసిన దృశ్యాలు చూసుకోవచ్చు. సో యాక్చువల్గా ఏదైతే ఎక్స్ట్రా బాల్కనీ స్లాబ్ ఉందో దాన్ని ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ యొక్క లేఅవుట్లో కాకుండా వీళ్ళు ఎక్స్ట్రాగా దీన్ని యాడ్ చేశారు. సో ఇది యాడ్ చేసిన తర్వాత మొత్తం ఐరన్ రాడ్స్ తోటి వీళ్ళు నిర్మించడం జరిగింది. సో దాదాపుగా ఈ బిల్డింగ్ నిర్మించి కూడా చాలా సంవత్సరాలు అవుతా ఉందని చెప్తా ఉన్నారు. సో ఆ ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్కి సంబంధించినటువంటి ఆ ఎక్స్ట్రా స్లాబ్కి సంబంధించినటువంటి ఐరన్ రాడ్స్ సో అవి మొత్తం రస్ట్ వచ్చేసి కూలిపోవడం వల్ల కావచ్చు, రస్ట్తో అంటే వాటర్లో వర్షపు నీటికి అవ్వచ్చు, లేకంటే దీనికి ప్రధాన కారణాలుగా కూడా మనకు కనిపిస్తుంది ఏంటంటే రస్ట్ యొక్క కారణాలు ఏదైతే బాల్కనీ ఉందో స్లాబ్ ఎక్స్ట్రా స్లాబ్ ఆ స్లాబ్లో వీళ్ళు పూల కుండీలు పెట్టి వాటర్ పోయబడం వల్ల అవ్వచ్చు, లేదంటే వర్షపు నీరు అక్కడ ఆగడం వల్ల అవ్వచ్చు. ఏదైతే అక్కడ రాడ్స్ ఉన్నాయో ఆ రాడ్స్ అన్నీ కూడా రస్ట్ వచ్చేసి అంటే మొత్తంగా కూడా తుప్పు పడిపోయి అవి విరిగిపోయే పరిస్థితిలో ఉండే అన్నమాట. సో వీళ్ళు అనుకోకుండా నిన్న ఈ ఒక బిల్డింగ్ ఓనరు వాళ్ళ మామయ్యని అలాగే వాళ్ళ బావని ఒక చిన్న పని మీద ఇక్కడికి పిలవడం జరిగిందంట. సో దాని తర్వాత ఆ పని నిమిత్తం వీళ్ళు బయటకు వచ్చి బాల్కనీలో మాట్లాడుతున్నప్పుడు ముగ్గురు కూడా మొత్తంగా కింద పడిపోవడం జరిగింది. సో ఆ కింద పడిపోయిన దాంట్లో కూడా మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. సో ఇంటి ఓనర్ పేరు వచ్చేసి ద్వారకా ప్రసాద్. సో పని కోసం అని చెప్పి వాళ్ళ మామయ్య దేవిదాస్ని అలాగే వాళ్ళ బావ వివేక్ని వాళ్ళిద్దరిని కూడా ఇంటికి పిలవడం జరిగింది. సో పిలిచిన తర్వాత అక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే విరిగినట్టుగా మీకు రాడ్స్ కనిపిస్తూ ఉన్నాయో సో ఆ రాడ్స్లో ఎక్స్ట్రా బాల్కనీ స్లాబ్ అన్నమాట అది. సో దాంట్లో నిల్చున్నప్పుడు ముగ్గురు కూడా అక్కడి నుంచి పడిపోయారు. సో పడిపోయిన తర్వాత ఎవరైతే ఇంటి యజమాను ద్వారకా ప్రసాద్ ఉన్నాడో ఆ ద్వారకా ప్రసాద్కి తీవ్ర గాయాలతోటి ఇప్పుడు హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక మిగతా ద్వారకా ప్రసాద్ యొక్క మామయ్య అలాగే తన బావ ఎవరైతే దేవిదాస్ మరియు వివేక్ వీళ్ళిద్దరు ఉన్నారు కూడా వాళ్ళిద్దరూ ఇక్కడికిక్కడే మరణించడం జరిగింది. అంటే స్పాట్లో పైనుండి కింద పడిపోయిన తర్వాత స్పాట్లో వాళ్ళిద్దరు చనిపోయారని కూడా మనకు కంప్లైంట్లో తెలుస్తూ ఉంది. సో ఏదైతే బిల్డింగ్స్ అవ్వచ్చు, లేకుంటే మీరు లేఅవుట్లో లేనటువంటి ఎక్స్ట్రా స్లాబ్లు అవ్వచ్చు, మీ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఇవి నిర్మించుకున్న తర్వాత మినిమం 20 ఇయర్స్ దాటినట్టు అయితే కనుక, లేదంటే మీరు నిర్మించినటువంటి ఎక్స్ట్రా ఏదైతే స్లాబ్స్ అవ్వచ్చు ఐరన్తో నిర్మించినటువంటివి ఒకవేళ కనుక అవి రస్ట్ వస్తున్నాయని కానీ, లేకుంటే మీకు చిన్న మీకు డౌట్ వచ్చినా కూడా వెంటనే సేఫ్టీ చెక్ చేయించుకోండి. సో మీరు చిన్న నిర్లక్ష్యం కూడా అవ్వచ్చు. ఇది మీ నిర్లక్ష్యం వల్లనే మీ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి మన ఇక్కడటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఆ ఒక నిర్లక్ష్యం అవ్వచ్చు, ఒక చిన్న ప్రమాదం వల్ల రెండు నిండు ప్రాణాలను ఒకే కుటుంబం నుండి తల్లి కొడుకులని వాళ్ళు కోల్పోవడం జరిగింది. సో మరి ఇప్పుడు ద్వారకా ప్రసాద్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు అతని సంగతి కూడా చాలా సీరియస్గా ఉంది, తన కండిషన్ అని కూడా చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తంగా ఏదైతే బేగంపేటలో ఉన్నటువంటి ఈ శ్రీవత్స అపార్ట్మెంట్స్లో జరిగినటువంటి సంఘటన, ఇది రెండు నిండు పాలనను కోల్పోయినటువంటి సంఘటన.